ట్రైన్ తగలబడి బర్త్‌డే రోజే నా ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇంతకు మ్యాటర్ ఏందంటే నేను యశ్వంతపుర జంక్షన్‌లో ట్రైన్ ఎక్కి అలా స్టార్ట్ అయ్యానని చెప్పాను కదా! ట్రైన్ ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ట్రైన్‌లోంచి ఫుల్‌గా పొగలొచ్చేసాయి. ఆ ట్రైన్ లోపల నుంచి వచ్చే పొగల్ని చూసి అందరూ దిగేస్తుంటే నేను నా తట్టబుట్ట సర్దుకొనేసి ఫస్ట్ జంప్ చేసేసా. బతుకుంటే బఠానీలే అమ్ముకుందామని. నిజంగా చెప్పాలంటే అక్కడున్న సిట్యుయేషన్‌ని చూస్తుంటే నా గుండె జారి గూలోకొచ్చింది. అంత భయమేసింది నాకైతే ట్రైన్ యాడైనా బ్లాస్ట్ అయిపోద్దా అని చెప్పేసి. ఫేస్ చూడండి నేను అసలుకి ఎంత భయపడ్డాను. మీరు నా మీద చూపించే ప్రేమ ఇంకా దేవుడి దయ వల్ల నాకు ఇంకా ఏం కాలేదు. బర్త్‌డే రోజు బతికే ఉన్నాను. ఇంతకీ ట్రైన్‌లోంచి పొగలెందుకు వచ్చాయని చెప్పేసి అక్కడున్న బ్రేక్ లివర్ ఫుల్‌గా హీట్ అయిపోయి కాలిపోయి పొగలొచ్చాయంట. ఇంకా పొగలు రాకుండా మొత్తం ఆర్పేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పటికి చీకటి అయిపోవచ్చింది. ఇంకా నేను ఫస్ట్ టైం అనంతపూర్‌కి అయితే వచ్చాను. అనంతపూర్ నుంచి మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇంకా నైట్ నిద్రపోయి ఎలా మార్నింగ్ 5:30కి లేసాను అనేది బేగంపేటకి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా ఎలాగో అరగంటలో మన డెస్టినేషన్ వచ్చేస్తుందని చెప్పేసి గేట్ దగ్గర నిలబడి అలా మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఇంకా దారిలో మనకి హుసేన్ సాగర్ కూడా కనపడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగేసి ఇంకా అక్కడ నుంచి మెట్రో స్టేషన్ కి అయితే వెళ్ళి మెట్రో అయితే ఎక్కేసి ఇంకా పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో దిగేసి ఇంకా అక్కడ నుంచి జేబీఎస్ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసా. బస్ ఎక్కగానే ఫస్ట్ స్లీప్ వేసేసా. ఇంకా అలా నిద్రపోతుండగానే కరీంనగర్ ఎప్పుడో వచ్చేసిందంట. ఇంకా మా వాడు ఫోన్ చేస్తే ఇంకా వాడిని పిక్ చేసుకోవడానికి రమ్మని చెప్పాను. వాడైతే వచ్చేసాడు. ఇంకా మీ బంగారమైన చేత్తో ఫాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.